కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సదవకాశాన్ని కలిగజేసి మంచి కళావేదికను నిర్మాణం చేసి అందరినీ పిలిచి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ వారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సభాధ్యక్షుల వారి అనుమతితో ఆర్డీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు దయచేసి హరినాథ్ బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కూర్చున్నాం. హరినాథ్ బాబు కమిటీ సభ్యులు హరినాథ్ బాబు గారు తీసుకురావాల్సింది కూర్చున్నాం. థ్యాంక్ యూ సార్. తదుపరి గ్రామస్తులను ఉద్దేశించి పైడిమారమ్మ తల్లి విశిష్టతను తెలియజేయడానికి పైడిమారమ్మ ఉత్సవ కమిటీ వ్యవస్థాపక సభ్యులు గ్రామ ఎంపీటీసీ సభ్యులు శ్రీ కట్టా నాగేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. నూతన కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా ఆర్డీఓ గారికి, జడ్పీటీసీ సభ్యులు ఐతిం తంగలసింగ్ గారు, ఐతిం బాబురావు గారికి, బండి వెంకటేశ్వరరావు గారికి, మారమ్మ కమిటీ సభ్యులకు, మారమ్మ భక్తులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నమస్కారములు. ముఖ్యంగా మారమ్మ తల్లిని కొలవనంటి వారు ఎవరూ లేరు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెంటు భూమి కూడా మాన్యం లేకుండా ఈ జాతరలు జరిపిస్తున్నారు. ఎందుకంటే భక్తుల ఆరాధన మూలంగానే ఇది సాధ్యమవుతుంది. ప్రతి రోడ్డుని వెళ్ళి ప్రతి వాహనం ఇక్కడ ఆగి వారు దండం పెట్టుకుని వెళ్తూ ఉంటున్నారు. కానీ ఈ మధ్యలో కొందరు మారమ్మ తల్లి అంటే ఏమిటో ఇలా వెళ్ళేటప్పుడేమో మారమ్మను కొలుచుకుని వెళ్తున్నారు, పెద్దవారు అవుతున్నారు, వస్తున్నారు, మారమ్మను వదిలిపెట్టేస్తున్నారు. కొంతమంది చీరల మీద నడిపించేవారు మారమ్మ తల్లిని. ఇవాళ ఆ చీరలు మాసిపోతున్నాయని చీరల మీద నడిపించడం మానేసి వేరే రోడ్లోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి ఈ సమయంలో ఈ బండి వెంకటేశ్వరరావు గారు ఇలాంటి కళావేదిక, శాశ్వతమైన కళావేదిక కట్టించి మారమ్మ తల్లికి కానుకగా ఇచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ యొక్క నిర్మాణంలో రాత్రింబావాళ్ళు కృషి చేసి ఎంతో శ్రమపడి కష్టపడ్డ శ్రీ గవర కోటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సభాధ్యక్షుల వారి అనుమతితో కట్టా నాగేశ్వరరావు గారు తెలియజేశారు. ఏ విధమైన ఆస్తులు లేని నిరుపేద పైడిమారమ్మ గ్రామస్తుల, పరిసర గ్రామస్తుల సహాయంతో ఇంత వైభవంగా పూజలు అందుకుంటుంది. ఆవిడకి ఇచ్చే గుప్తదానాల విషయానికి వస్తే ఇదే సంవత్సరం రావణపాలెం బొక్కవారిగూడెంకి చెందిన బొక్క లక్ష్మణ స్వామి లేటు కుమారులు శ్రీనివాసరావు సత్యనారాయణ గారు శ్రీ సాయి ఓల్డ్ ఐరన్ ట్రేడర్స్ విజయవాడ వారు 20 రూపాయలు విలువ గల మైక్ సెట్ను మా పైడిమారంకు బహుమతిగా అందజేశారు. వారికి ఉత్సవ కమిటీ తరఫున, గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఇంత వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయంటే దానికి మూల కారణం ఇక్కడ పొలాల్లో వెలిసిన శ్రీ పైడిమారమ్మను డిపి రూపంలో రహదారి పక్కన వెలిసేలా చేసిన శ్రీ దొంగ నాగేశ్వరరావు గారు కూడా ఎప్పుడు ఈ జట్పాలెం గ్రామం పైడిమారమ్మ ఉత్సవ కమిటీ ఎప్పుడు సదా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడానికి మేము ముందుంటాం. తదుపరి అటువంటి గుప్తదానాలు చేసే భక్తులందరూ ఉండబట్టి పైడిమారమ్మ తల్లి ఇంత వైభవంగా పూజలు అందుకుంటుందని కట్టనాగేశ్వర గారి మాటల్లో మనకు అర్థమైంది. తర్వాత గ్రామస్తులను ఉద్దేశించి శ్రీ జోగి నాగేశ్వరరావు గారు, రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ప్రధాన సెక్రటరీ గారు, బండి వెంకటేశ్వరరావు గారి అనుచరులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మన ఊరికి ఇచ్చేసి ఉన్నారు. ఆయన్ని బండి వెంకటేశ్వరరావు గారి యొక్క తాతతో కొంచెం పరిచయం
కొంచెం కుటుంబ పరిచయం ఉన్న ఆయన్ని, బండి వెంకటేశ్వరరావు గారి గురించి కూడా, మనస్తత్వం గురించి కూడా తెలిసిన ఆయన్ని, మరియు మా గ్రామంతో కొంచెం అనుబంధం ఉన్న ఆయన్ని ప్రసంగించవలసిందిగా సభాధ్యక్షుల తరఫున ఆయన్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు మీ ముందుకి ఈ విధంగా రావటం ఆ తల్లి నాకు ఇచ్చినటువంటి మారెమ్మ తల్లి అవకాశంగా నేను భావిస్తూ ఆవిడ దీవెనలు. నా సోదరుడు నాకు గురువు, మమ్మల్ని అందరినీ కూడా ముందుంటి నడిపించేటువంటి వ్యక్తి, నా సహోద్యోగి. నాకు 25 సంవత్సరాలుగా నేను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం కలిగి అన్నగా నేను పిలిచేటువంటి బండి వెంకటేశ్వరరావు గారు ఈ గ్రామంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆయన చేశారు అని తెలిసి నిజంగా వెళదాం రండి, ఇట్లాగా ప్రారంభోత్సవం ఉంది, పెద్దలంతా వస్తున్నారు అని నేను అన్నప్పుడు నిజంగా ఆ తల్లి ఇక్కడికి నడిపించుకొచ్చిందా అనేటువంటిది భావన ఈ రోజున నాకు కలిగింది. మరి ఈ రోజున పెద్దలు ఆర్డీఓ గారు వెంకట సుబ్బయ్య గారు వారు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వారు ఇక్కడికి వచ్చి ఈ కళావేదికని ప్రారంభోత్సవం చేయటం, అలాగే ఎక్స్ సర్పంచ్ రామన్నపాలెం ఐతం బాబురావు గారు ఇచ్చేసి వారు చక్కటి ఉపన్యాసాన్ని చేసి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారికి చిన్నటువంటి బాధలు కలిగిస్తున్నటువంటి అధికారుల గురించి ఆయన చెప్పడం అనేటువంటిది, ఆయన నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా, నిజంగా ప్రజల మనిషిగా ఆయన అడిగినటువంటి కోరికల్ని తప్పకుండా, ఎందుకంటే ఆర్డీఓ గారు చూస్తే చాలా మంచి మనిషిలాగా ఆయన చూస్తుంటే చక్కటి సహృదయంతో ఈ పేద సాధలు మధ్యతరగతి ప్రజల యొక్క బాధలని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి. ఈ ఉత్సవాలు జరిగేటువంటి 2 రోజులు కూడా తప్పకుండా ఆయన పర్మిషన్ ఇస్తారు అనేటువంటిది అమ్మవారి సమక్షంలో నాకు నమ్మకం కలుగుతూ ఉంది. అలాగే సోదరిమణి జెడ్పీటీసీ ఐతం ధనలక్ష్మి గారు, ఎంపీటీసీ రామన్నపాలెం కట్టా నాగేశ్వరరావు గారు, అలాగే హర్నాథ్ బాబు గారు, మరి నిర్మాణ దాతలు బండి వెంకటేశ్వరరావు గారు, గవర కోటేశ్వరరావు గారు, మరి ఇప్పటికి సభా పరిచయం చేసి అందరినీ వేదిక మీదకి ఆహ్వానించినటువంటి సోదరులు రాంబాబు గారు, మరి ఈ వేదిక మీద నుంచి నాకు ఈ అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, మీడియా వారు, వాళ్ళందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా అన్నగారు బండి వెంకటేశ్వరరావు గారు అంత ఉపన్యాసం చేయలేరు. ఆయన సొంత విషయంగా కానీ ఆయనగా ఉన్న విషయాలు కూడా ఆయన చెప్పుకోవటం అనేటువంటిది కూడా కొంత ఆయనకి కష్టసాధ్యమైనటువంటి విషయం. అందుకని కొన్ని విషయాలను నేను ఆయన కుటుంబానికి, ఆయనకి సంబంధించినటువంటి విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే ఇలా గ్రామ దేవతలు వారి ఆశీస్సులు ఉండబట్టే ఈ రోజున మనం ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని విపత్తులు వచ్చినా కానీ అందరము కూడా ఇవాళ సుఖ సంతోషాలతో ఉండి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటున్నామనంటే మన దేశం యొక్క సంస్కృతి, ఆచార వ్యవహారాలు, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం చాలా గొప్పది అనేటువంటిది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకంటే నేను ఈ మధ్య జనవరిలో వరకు కూడా అమెరికాలో ఉండి వచ్చేస్తే అక్కడ చూస్తే అనేక దేవాలయాలు వెళ్ళటం, మరి ఫారినర్స్ కూడా, ఇతర దేశస్తులు కూడా వాళ్ళు మన దేవాలయాల్లోకి వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళు కూడా విరాళాలు ఇచ్చి అనేక చోట్ల దేవాలయాలు కట్టించడం అన్నీ కూడా నేను ప్రత్యక్షంగా అమెరికాలో అనేక నగరాలు తిరిగి నేను ఆ దేవాలయాలన్నీ కూడా నేను సందర్శించడం ఈ మధ్యకాలంలో జరిగి చూసినప్పుడు మన సంస్కృతి ఇంత గొప్పదా, మనమంతా కూడా ఈ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి మరి ఈ పుణ్యభూమిలో ఇక్కడ జన్మించడం మన అదృష్టమా అనేటువంటి విధంగా కూడా నాకు ఎంతో ఆనందం కలిగింది. దానిలో భాగంగా నా సోదరుడు బండి వెంకటేశ్వరరావు గారు ఆయన ఉద్యోగరీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడా వారి తండ్రి గారు బండి వీరరాఘవులు గారు ఒక రాజులాగా వెలిగాడు. ఆయన మద్రాసు రాష్ట్రంలో రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆయన వీరవాసరం వారిది, వీరి తండ్రి గారు ఇక్కడున్న ఆదినారాయణమూర్తి గారు అల్లుడు. మరి ఆయన మద్రాసు రాష్ట్రంలో పాండీ బజార్ నుంచి కూడా గుర్రబండి వేసుకుని రైల్వే ఆఫీసులకు వెళ్తా ఉంటాడు ఆయన. అసలు ఆ విధంగా వెళ్ళేటువంటి వాడు అసలు ఎవడో కూడా మద్రాసు రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ లేడు అని ఉంటే మేమందరం కూడా కథలుగా వినేటువంటి వాడు. మరి అలాంటి ఆయన కుమారుడు పెద్ద ఆయన బండి వెంకటేశ్వరరావు గారు, మరి ఇక్కడ వాళ్ళ తాతగారు ఆదినారాయణమూర్తి గారు, శేషయ్య గారు అబ్బాయి, గవర శేషయ్య గారు అబ్బాయి, మరి 1910లో 17 ఫిబ్రవరిలో
100 సంవత్సరాల క్రితం ఆయన ఈ జట్టిపాలెం ఈ మారుమూల గ్రామంలో ఇక్కడ జన్మించి ఆయనకు ఒకతే కూతురు ఆవిడ వెంకటరత్నావతి అని. ఆవిడ 1936లో ఆవిడ జన్మించింది. మరి వాళ్ళకి మగ పిల్లలు కానీ ఎవరో కూడా లేరు. నాకు ఈ కంపారిజన్ చూసినప్పుడు కూడా మా అమ్మమ్మకి ఒకతే, ఆవిడకి కూడా ఎవరో లేరు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ తాతగారు మరి ఈయన్ని ఇక్కడికి తెచ్చుకొని ఆయన భుజాల మీద ఎచ్చుకొని పెంచుకుంటూ మొత్తం ఈ పక్కన ఉన్నటువంటి యొక్క ఊళ్ళలో కానీ అక్కడ పోస్ట్ మ్యాన్గా ఆయన అంతా చేస్తూ ఈ విధంగా ఉన్నప్పుడు మొన్న ఒక సందర్భంగా నేను నా సెల్ఫ్ కెమెరాలో ఒక ఫోటో చూసి నేను నా మనవాడిని నా భుజాల మీద ఎక్కించుకుని నేను కొన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాయని నా సెల్ ఆయన చూసిన తర్వాత ఇదే విధంగా మా తాతగారు ఈ విధంగా నన్ను ఇక్కడ తిప్పేవాడు. ఇవన్నీ కూడా జట్టిపాలెం ఇవన్నీ కూడా అనేటువంటిది ఆయన ఈ మొగల్తూరు ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఉండి నేను చదువుకున్నాను చేశానని చెప్పినప్పుడు మేము ఎంతో ఆనందపడ్డాం. ఆయన జట్టిపాలెంలో లేకపోయినప్పటికీ కూడా వేరే ఊళ్ళల్లో కూడా జాబ్ చేసి కూడా 1910లో ఆయన జన్మిస్తే తన 18వ ఏట 1928వ సంవత్సరంలో ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో టెంపరీ జాబ్లో ఆయన జాయిన్ అయ్యారు. మరి 1928లో పోస్ట్ మ్యాన్ అంటే రవాణా సౌకర్యం లేదు, కమ్యూనికేషన్ లేవు, రోడ్లు లేవు, ఇతర ఏమి పరిస్థితులు లేవు. గ్రామాలన్నీ కూడా సైకిళ్ళ మీద మరి కొన్ని కిలోమీటర్లు ఆ రోజు మైళ్ళు 30 మైళ్ళ దాకా తిరగాలి, మరి వెళ్ళాలి, పోస్ట్ మ్యాన్గా ఉత్తరాలు అందించాలి. వాననక వరదనక ఎండనక ప్రతి చోట కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. ఆ రోజుల్లో చదువుకునేటువంటి వాళ్ళు ఈ వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి చదువు రాదు, ఉత్తరం రాగానే ఏమొచ్చిందో చదువు చెప్పు తాత మామ అన్న అనేటువంటి అడిగేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉత్తరాలు చదివి పెట్టడం, అలాగే ఈ ఉత్తరానికి జవాబు రాయండి మా వాళ్ళు ఎక్కడ ఉండారని అంటే అవన్నీ రాసి పెట్టడం, వాళ్ళకి కష్ట నష్టాలు ఏమైనా అందులో ఉత్తరాల్లో వచ్చి ఉంటే ఆయన కూడా వారితో పాటుగా పాలు పంచుకొని ఆయన కూడా మరి బాధపడటం అన్న ఓదార్చడం ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన 1928 నుంచి కూడా ఆయన 1932 వరకు కూడా ఆయన భీమవరం, నరసాపురం, పాలకొల్లు, గణపవరం ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన పనిచేశారు. 16 సంవత్సరాలు పెప్పర్లో ఇక్కడ పనిచేయటం పోస్ట్ మ్యాన్గా జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ పక్కనే మొగల్తూరులో కూడా 16 సంవత్సరాలు పనిచేశారు. మొత్తం ఆయన 18వ ఏట జాయిన్ అయ్యి 40 సంవత్సరాలు సర్వీస్ చేసి 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ 1968లో అవ్వటం అనేటువంటిది ఆయన అందరి మనసులు చూరగొంటూ అందరికీ సేవ చేస్తూ ఆ విధంగా ఆయన చేయటం జరిగింది. వాళ్ళ తాతగారు కూడా చదువుకోవటానికి చుట్టుపక్కల కనుచూపు మేరలో ఎక్కడా కూడా పాఠశాలలు ఇవన్నీ కూడా లేకపోతే వాళ్ళని చదివించాలనేటువంటి దృక్పథంతో ఒక పంతులు గారిని దగ్గరలో ఉంటే ఆయనకి సంవత్సరానికి ఒక బస్తా ధాన్యం ఇచ్చేటట్టుగా మాట్లాడి పెద్దబాల శిక్ష దగ్గర నుంచి కూడా 3వ తరగతి వరకు కూడా ఆ పిల్లల్ని చదివించి మరి వాళ్ళకు ఉద్యోగస్తులు చేసి వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగజేయటం జరిగింది. అలాగే ఆయన 2వ కుమారుడు కూడా సూర్యనారాయణ గారు కూడా అదేవిధంగా కూడా వారు కూడా ఒక సిద్ధాంతిగా, వారు కూడా ఒక సంఘ సంస్కర్తగా, అందరికీ కూడా శుభకార్యాలు అవన్నీ నిర్ణయించేటువంటి ఒక పంచాంగకర్తగా ఆయన కూడా ఉండి కూడా ఈ గ్రామాల్లో విశేషమైనటువంటి యొక్క గౌరవాన్ని వాళ్ళు పొందటం అనేటువంటిది జరిగింది. మరి మా వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమం ఆయన సొంత డబ్బులు నిజంగా ఆయన దగ్గర డబ్బులుండి చేశాడా? ఆయన చాలా ఇబ్బందులు పడేవాడు డబ్బులు. మేమందరం కూడా చూస్తూ ఉండేవాడు. మరి పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా ఇప్పుడు రేపు జూన్ 2వ తారీఖున విజయవాడలో ఆయన చేస్తూ ఉన్నాడు. మరి దానికి కూడా డబ్బులు సమకూర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన భవిష్యత్తు నిధి కోసం ప్రావిడెంట్ ఫండ్లో 1,10,000 రూపాయలు మేము సంతకం పెట్టి డ్రా చేయించి తీసుకొచ్చినటువంటి డబ్బులు. ఆ తర్వాత ఇంకొక 50,000 రూపాయలు అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి అన్ని కూడబెట్టిన ఇతర దగ్గర తీసుకుని 1,60,000 రూపాయలు ఆయనకి ఇవ్వటం. అలాగే గౌర కోటేశ్వరరావు గారు వారి మేనమావ గారు నిజంగా ఆయనతో ఇదే అన్న, ఇక్కడ రూపాయి ఆయన ఇస్తే మీరు రూపాయిన్నర పని చేయించారండి. నిజంగా ఇంత నమ్మికగా ఇంతగా మీరు రేకుల షెడ్డు ఎవరైనా 1,50,000 1,60,000 ఇస్తే ఒక గుడిసో రేకుల షెడ్డు ఇచ్చి మిగిలిన దిగమింగేవాళ్ళు. కానీ ఈ రోజు ఈ నిర్మాణం చూస్తుంటే ఆయన ఇచ్చిన డబ్బులకి రెట్టింపు కనపడతా ఉంది. కాబట్టి అంత చక్కటి సేవని మీరు చేయటం ఈ ఊరిలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఆనందించడానికి, ఆ దేవత ఆశీస్సులు పొందటానికి చక్కగా ఇక్కడ పైడి మారెమ్మ తల్లికి సంబంధించినటువంటి ఈ కళావేదికని నిర్మాణం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఆదినారాయణమూర్తి గారి యొక్క సేవలు ఎంత గొప్ప ఏంటంటే ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ముత్యాలపల్లి గ్రామంలో ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పెట్టాల్సి వచ్చింది. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వెళ్తాం
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ పోటీ పడుతున్నటువంటి టైంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నీతి నిజాయితీ సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారా అని వెతికి మళ్ళీ ఆయన 1968 నుంచి 75 వరకు కూడా 7 సంవత్సరాల పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా కూడా ఆయన సేవలు కావాలి అని చెప్పి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన్ని మరి ఇక్కడ పోస్ట్ మాస్టర్గా వేయటం అనేటువంటిది కూడా ఎంత గొప్ప విషయం. అలాగే ఆయనకి అపాయింట్మెంట్ అయ్యి ఉద్యోగం వచ్చినటువంటి టైంలో 3 రూపాయల జీతం వచ్చేది. 3 రూపాయల జీతంతో ఆయన నరసాపురంలోనో భీమవరంలోనో ఇతర చోట్ల ఉంటూ అందులో నుంచి ₹1 ఇక్కడ ఉన్నటువంటి తన తండ్రి శేషయ్య గారికి కుటుంబ ఖర్చుల నిమిత్తం పంపిస్తూ, మరి అదే సమయంలో భర్త చనిపోయి మరి పిల్లల్ని పెట్టుకున్నటువంటి తన సోదరీమణికి అందులో మళ్ళీ ఆ ₹2 ఒక ₹1 ఆవిడికి పంపిస్తూ మరి ఉన్నటువంటి దాంతోనే ఆ విధమైనటువంటి కుటుంబ బాధ్యత కలిగి ఆ విధంగా చేసినటువంటి ఆ వ్యక్తిని మనం ఎవరం కూడా మర్చిపోరాదు. ఆయన అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా బండి వెంకటేశ్వరరావు గారు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. మరి తర్వాత ఆయన శేష జీవితం చానాళ్ళు గడిపిన తర్వాత మరి 1982లో వారి సతీమణితి చంద్రావతి గారితో కూడా కలిసి ఆయన విజయవాడలో ఆయన మనవడు ఎవరైతే మరి బిడ్డలాగా పెంచాడో బండి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళటం, 1984లో తన 74వ వేట ఆయన చనిపోవటం, అలాగే 1991లో మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ గారు ఆవిడ కూడా మరి వారి దగ్గరే ఉండి చనిపోవటం. మరి వాళ్ళందరినీ కూడా అప్పటిదాకా కూడా ఆయన అన్ని అవసరాలు చూస్తూ వారందరినీ కూడా చక్కగా వాళ్ళందరికి కావాల్సినటువంటి అన్ని చేయటం అనేటువంటిది ఈ రోజున ఎంతో గొప్ప విషయం. అలాగే ఈ రోజున చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం, ఇలా వ్యక్తులుగా ఇవ్వటమే కాకుండా ఇవాళ ఎంపీ నిధులు వస్తూ ఉన్నాయి, ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్యకాలంలో ₹1 సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. మరి ఇతర నిధులు అనేకమై ఉన్నాయి. మరి దేవాలయాలకు సంబంధించి టీటీడీ దేవస్థానం వాళ్ళు ఇతర వాళ్ళు కూడా కోట్లాది రూపాయలు మరి గుమ్మరిస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి అన్నిటితో కూడా ఇంకా ఈ తల్లికి ఇంకో పెద్ద భవన నిర్మాణం, ఆవిడకో మంచి ఇంకా పెద్ద గుడి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు కూడా మన యొక్క అధికారులతోనూ ప్రజాప్రతినిధుల యొక్క అండదండలతో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మంచి అభివృద్ధి కూడా ఇక్కడ జరగాలని చెప్పి, అలాగే ఈ జట్టిపాలెం గ్రామం నుంచి తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రామం నుంచి వాళ్ళు చదువుకుని పైకి ఎదిగి వాళ్ళు అనేక ప్రాంతాలకి వాళ్ళ దేశ విదేశాలకు వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. తన జన్మభూమిని తను జన్మించినటువంటి స్థలాన్ని మర్చిపోకోకుండా మరి వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా ఈ ఊరికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు మన బండి వెంకటేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకుని చేయాలి అనేటువంటిది కూడా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాం. అలాగే వెంకటేశ్వరరావు గారికి చక్కటి ఆశీస్సులు అమ్మవారు అందించింది అనే దానికి ఉదాహరణ ఆయన అన్ని కష్టాలు పడి మరి ఇంత సేవ చేసినప్పటికి కూడా ఆయన ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే ఎవరు ఏది అడిగినా సరే ఇమీడియట్గా సహాయం ఎవరు అడిగినా సరే ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. నేను అనుకునేవాడిని రాజులు జమీందారులు అన్నటువంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారో చూడలేదే అని అంటే నేను బండి వెంకటేశ్వరరావు గారిని చూసి ఈయనలాగానే బతుకుతారేమో. నా దగ్గర ₹1,00,000 ఉన్నా మేమన్నా ఎక్కడికైనా వెళ్తే నేను ₹10 ఖర్చు పెట్టలే. ఆయన దగ్గర ₹10 ఉన్నా కానీ అవసరమైతే ఒక 10,000 ఈ బ్రదర్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా 10 మంది ఉన్నా కానీ వాళ్ళకి కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి మళ్ళీ మరుసటి రోజుకల్లా ₹10,000 ఎమ్మట ఆ పిల్లల చేత పంపించేటువంటి విధిగా చేసి అంతా ఆయన ఒక రాజులాగా బతికాడు. అదేవిధంగా ఆయన ఏ కార్యక్రమం చేసినా మహారాజులాగానే చేస్తాడు. మరి దానికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయనే దానికి వాళ్ళ పెద్ద అబ్బాయి విశేషమైనటువంటి కృషి చేసి మరి గ్రూప్ 1లో ఎంపీడీఓగా సెలెక్ట్ అయి కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ గ్రూప్ 1లో మళ్ళీ ట్రై చేసి ఇప్పుడు సిటీఓగా ట్రైనింగ్లో ఉన్నాడు. మళ్ళీ అక్కడ ఉంటూ కూడా సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అవ్వాలనేటువంటి దృక్పథంతో కూడా ఆయన హైదరాబాద్లో ఉంటూ విజయవాడ నుంచి కాపురాన్ని హైదరాబాద్కి మార్చి మరి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియో కెమెరా తీస్తున్న వాళ్ళ అబ్బాయి కూడా మరి లండన్ ఇవన్నీ కూడా తిరిగి వచ్చి ఇవాళ ఒక మంచి బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా చాణక్య అబ్బాయి పేరు మరి అతను కూడా ఈ రోజున మంచి పొజిషన్లో ఉండటం, మరి తన కుమార్తెను కూడా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి మంచి పొజిషన్లో ఉన్నటువంటి అతనికి కూడా ఇవాళ ఇవ్వగలగటం ఇవన్నీ కూడా చూస్తే నిజంగా అమ్మవారికి ఊరి ప్రజలకి జన్మభూమికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీస్సులుండి వాళ్ళు మరింతగా ఇంకా అభివృద్ధి చెందుతారనేటువంటిది ఇది చక్కటి తార్కాణం అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రజాప్రతినిధులకి అధికారులకి అనధికారులకి ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రజలకి అందరికీ కూడా మరి ఆ అమ్మ
ఆశీస్సులతో నేను ఈ రోజున ఇక్కడ మీ ముందుకు వచ్చి ఈ 4 మాటలు చెప్పేటువంటి అవకాశం కలిగించిన ఆ తల్లికి మరి చేతులెత్తి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. బండి వెంకటేశ్వరరావు గారి జీవిత విశేషాలని, వారి జీవన విధానాన్ని, తాతయ్య గారి జీవిత విశేషాలని తెలియజేసిన శ్రీ జోగి నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా బండి వెంకటేశ్వరరావు గారి కుటుంబంలోని 2 అబ్బాయిలు ఉన్నత చదువులు కోసం కష్టపడుతున్న వారి కష్టం ఫలించాలని, వారు త్వరలోనే ఉన్నత స్థానాలు చేరుకోవాలని పైడిమారమ్మ కమిటీ తరఫున, మా గ్రామం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత హరినాథ్ బాబా గారు వేదిక చేస్తారు. తర్వాత మన విశిష్ట అతిథి, ముఖ్య అతిథి మన ఆర్డీఓ గారు, నరసాపురం ఆర్డీఓ గారు ఎస్ వెంకట సుబ్బయ్య గారు మన గ్రామాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గ్రామ పెద్దలు శ్రీ బాబురావు గారు, సోదరిమణి ధనలక్ష్మి గారు, బండి వెంకటేశ్వరరావు గారు, వేదిక నిర్వహించినటువంటి పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గ్రామస్తులకి, సోదరిమణులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఊహించలేదు ఎంత పెద్ద వేదిక ఉంటుందని. ముఖ్యంగా గ్రామాల్లో ఇటువంటి వేదికలు ఉండటం చాలా అవసరం. అది చెప్తాను. ముఖ్యంగా గ్రామ దేవత పేరు మీద ఈ వేదికను తయారు చేశారు. గ్రామ దేవత పెద్దలందరికీ తెలుసు, ఒక గ్రామాన్ని కాపాడుతుంది. గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలంటే గ్రామ దేవతని కొలుచుకోవాలనేటువంటి అన్ని నమ్మకాలు ఉన్నాయి. అంటే కాలక్రమేణా అది మర్చిపోతున్నారు. కానీ గుర్తుపెట్టుకొని కళామండపం నిర్మించడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఏ గ్రామం వెళ్ళినా సరే ముందు ఆ గ్రామంలో గ్రామ దేవతకి నమస్కారం పెట్టుకోమని చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే మనం ఆధునిక జీవితంలో అవి మర్చిపోతున్నాం. మనం అవి మర్చిపోయి టీవీలు చూడటంతో మన కాలక్షేపం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇటువంటి కళావేదిక ఉపయోగం ఏంటి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మాది పల్లెటూరే. రాత్రిపూట నెలలో 1 రోజు 2 రోజులు ఖచ్చితంగా ఒక నాటకం, హరికథ, ఒక బుర్రకథ ఏదో జరుగుతూ ఉంటుంది. గ్రామం అంతా వచ్చేసి అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గ్రామంలో ఎవరు బయటికి రారు. ఎవరింట్లో వాళ్ళు టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ కూర్చుంటాం, మేమిద్దరం ఒకరికొకరు తెలుసు, కానీ మాట్లాడుకోం. నేను ఫోన్లో అమెరికా మాట్లాడుతుంటాను, ఆయన ఇంకొకరితో ఢిల్లీ మాట్లాడుకుంటారు, మేమిద్దరం మాట్లాడుకోం. ఇప్పుడు పరిస్థితి పక్కింట్లో ఏమైనా జరిగితే ఇవాళ మన ఇంట్లో తెలియదు, ఏం తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గ్రామంలో ఇలాగా కలుసుకోవటం అనేది చాలా అవసరం. ఏంటి, కలయికలోనే మనకి సంతోషం ఉంది, కలయికలోనే మనకి ఐకమత్యం ఉంది, కలయికే మనకి పండగ. ఇటువంటి రోజే ఒక పండగ రోజు. ఎందుకు, ఇలా అందరం కలుసుకోవడమే పండగ గ్రామంలో. అటువంటిది ఇలా కలుసుకోవడానికి ఒక కళామండపం కట్టి ఇలా ఏర్పాటు చేసినందుకు నిజంగా ఈ గ్రామస్తులందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి బండి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారంటే మేజర్, మరి ఆయన చాలా కాంట్రిబ్యూషన్ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డబ్బు ఉండటం గొప్ప కాదు, డబ్బు చాలామంది దగ్గర ఉంది. కానీ అందులో ₹1, ₹2 ఖర్చు పెట్టి మన సొంత లాభం కొద్దిగా మానుకొని పొరుగువాడికి తోడ్పడమని ఉంది. ఒకటి పద్యం ఉంది, మీకు తెలిసే ఉంటుంది. మన దగ్గర ₹1,00,000 ఉండొచ్చు, కానీ టీ ఎవరు తాగేస్తారో అని చూసే రోజులు ఇవి. అటువంటి మంచి పని కోసం ఖర్చు పెట్టడం చాలా గొప్ప వ్యక్తి. ఇంకోటి కూడా ఉంది, మనం మన తండ్రో తాతో చనిపోతే ఆయన మర్చిపోతాం. ఎందుకు, ఇప్పుడు బతికున్నాళ్ళే గొప్పవాళ్ళు. నా గురించి ఏమన్నా పెద్దగా చెప్పండి అంటారు, కానీ చనిపోయిన తాతగారి గురించి, నాన్నగారి గురించి ఇటువంటి పనులు చేయటువంటి నిజంగా వాళ్ళు గొప్ప వ్యక్తులు. ఇవాళ చూస్తూ ఉన్నారు, చచ్చిపోయిన బయలులో నాకు ఎమ్మెల్యే టికెట్ మా కుటుంబానికి వచ్చిదా రాదా, లేకపోతే
ఒక సర్పంచ్ చనిపోయే సర్పంచ్ కొడుకే సర్పంచ్ కావాలి లేకపోతే ఎమ్మెల్యే కావాలని అనుకున్న రోజుల్లో చనిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఖర్చు పెట్టి గ్రామం కోసం పెట్టడం చాలా గొప్ప విషయం. ఇటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ గ్రామ దేవత యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక బాబురావు గారు చెప్పారు, ఒక 3 కోరికలు చెప్పారు. అయితే నేను మనవి చేసేది ఒకటే, ఇందాక సోదరు ధనలక్ష్మి గారు చెప్పారు, అశ్లీలతకు తావు లేకుండా చూసుకోండి, మిగతా అన్ని నేను చూసుకుంటాను. మీరు ఈ జరగబోయే ముందు కొద్దిగా ఒక 4 రోజుల ముందు వచ్చి నాకు చెప్పండి, నేను లోకల్గా ఉన్నటువంటి పోలీసుతో మాట్లాడతాను. అలాగే మీ మంచినీళ్ళ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో చెప్తాను, తప్పనిసరిగా చెప్పి ఏర్పాటు చేస్తాను. ఇరిగేషన్ కూడా మీకున్న ప్రాబ్లాన్ని నేను మాట్లాడతాను. ఒకసారి మీరు ఇరిగేషన్ సంబంధించి నాకు వివరంగా ఇవ్వండి, నేను డిఈ గారితో మాట్లాడి మీ ఇరిగేషన్ సంబంధించి కెనాల్ ప్రాబ్లం ఎక్కడ ఉందో నేను మాట్లాడతాను. మరి పల్లెటూరులో జరిగే కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన మీ గ్రామస్తులందరికీ, మీ కమిటీ వారికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీ గ్రామ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని బాగా చూసుకోవాలని, మీ గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్డీఓ గారు అశ్లీలతకు తావులేని సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా